బ్లడీ మేరీ షిమ్స్ కోసం ఈ ఎక్వేరియం సెటప్ చేసి 1 మంత్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో షిమ్స్ అన్నీ వచ్చేసరికి చాలా బాగా సెటిల్ అయిపోయినాయి అనమాట. సో మొటాలిటీ కూడా ఎక్కువేమీ లేదు. కొన్ని అయితే హైడ్ అవుతున్నాయి అనుకుంటున్నాను. మనం వచ్చేసరికి 20 ఆర్ 22 పీసెస్ యాడ్ చేసాం. ఇప్పుడు వచ్చేసరికి ఒక 15-16 పీసెస్ కనిపిస్తున్నాయి. రిమైనింగ్ అయితే నేను హైడ్ అయింది అనుకుంటున్నాను అనమాట. అండ్ ఈ స్టిమ్స్ వచ్చేసరికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ స్టిమ్స్కి ఆల్గీ కాబట్టి నేనైతే ఎక్వేరియంలో లెఫ్ట్, రైట్ అండ్ బ్యాక్ గ్లాసెస్ అయితే క్లీన్ చేయట్లేదు అనమాట. అండ్ మన ఎక్వేరియంలో ఆల్గీ కూడా ఎక్కువే ఉంది కాబట్టి అడిషనల్గా ఫుడ్ కూడా నేనేమి ప్రొవైడ్ చేయట్లేదు వీటికి. అండ్ వీటిలో కొన్ని స్ట్రిమ్స్ వచ్చేసరికి ఎగ్స్ కూడా క్యారీ చేసినాయి. అంటే వితిన్ ఫ్యూ డేస్లోనే చిన్న చిన్న స్ట్రిమ్స్ బేబీస్ కూడా మన ఎక్వేరియంలో తిరగడం అయితే మొదలు పెట్టేస్తాయి అనమాట. రీసెంట్గానే నేను ఒక వాటర్ లిల్లీ ప్లాంట్ అయితే యాడ్ చేశాను. ఒక పాట్లో ఆక్వా సాయిల్ వేసి దాంట్లో అయితే 2 టైప్స్ ఆఫ్ వాటర్ లిల్లీ పెట్టాను. ఇవి గ్రో అవుతాయా లేదా అనేది చూడాలి. అండ్ ఇక్కడ వచ్చేసరికి యాంబర్ టెట్రస్ అనమాట. యాంబర్ టెట్రస్లో ఒకటి వచ్చేసరికి బయటికి దూకేసింది అనమాట. నేను జంప్ చేయమనుకున్నాను, బట్ ఇవి కూడా జంప్ చేస్తున్నాయి. అలాగే మన మెరైన్ ట్యాంక్లో చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది. బబుల్ టీ ప్యాన్మోన్ స్ప్లిట్ అయిపోయింది. వాటర్ కండిషన్స్ బాగా పోయినా లేకపోతే లైట్ సరిపోయినా ఇట్లా స్ప్లిట్ అవుతుంది. వితిన్ ఫ్యూ డేస్లో దీన్ని రెక్టిఫై చేసి దీన్ని రిమూవ్ కూడా చేసేయబోతున్నాను.